ఏ పంతులు, ఏంటి సూర్యం, ఏంటి పొద్దున్న ఎలా వచ్చావు? నాకు ఒక చిన్న డౌట్ పంతులు. ఏమిటి నాయనా? మేకలు బంగారం తింటాయా? బంగారం తినవు బాబు, బంగారం లాంటి గడ్డిని తింటాయి. మరైతే ఆ చైన్ ఏమైనట్టు? ఏం చైను? నిన్న రాత్రి ఒక బంగారు చైన్ దొరికింది. దాన్ని అమ్మ సమాధి పైన పెట్టాను. పొద్దున్న లేసరికి కనిపెట్టి. అయ్యయ్యో, రాత్రి నా మెడలో వేసినా లక్షణంగా ఉండేది కదా. సరే గాని రాత్రి అమ్మ సమాధి దగ్గర పడుకున్నా. పొద్దున్న లేసరికి సమాధి పైన ఉత్తరం ఉంది. ఉత్తరమా? ఏది లైఫ్? ఏంటబ్బాయి ఉత్తరం? మీ అమ్మ రాసిందయ్యా. హ్యాండ్ చూసావు ఎంత స్ట్రాంగ్ గా ఉందో. గుద్దానంటే పిల్లకెగిరిపోద్ది. చనిపోయినమ్మ ఉత్తరం రాయడం ఏంటి? రాస్తుంది నాయన. మీ అమ్మ అర్ధంతరంగా చనిపోయింది. ఆత్మ ఇక్కడే ఎక్కడో తిరుగుతూ ఉంటుంది. ఇదిగో మీ అమ్మ రాసిన ఉత్తరమే, చదవనా? అమ్మని అడుగుతా. అమ్మ ఒప్పుకుంది. అక్షరం మారకుండా చదువు. నానా సూర్యం, ఎప్పటికప్పుడు పంతులు గారి ద్వారా నీ మంచి చెడ్డలు తెలుసుకుంటూనే ఉన్నాను బాబు. రోజు శ్మశానానికి వచ్చి బాధపడుతున్నావు, అది కూడా చూస్తూనే ఉన్నాను. ఎవరో చేసిన తప్పులు నీ మీద వేసుకుని జైలుకి వెళ్తున్నావు. ఇక మీదట అలాంటి పనులు చేయొద్దు. స్వాతిని డాక్టర్ చదివిస్తున్నావు, అలాగే ఈ అమ్మ మాట కూడా విను. ఎప్పుడూ ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించే నువ్వు నీ గురించి కూడా ఆలోచించుకోనాయన. నిన్ను మంచివాడిగా చూడాలని ఉందిరా. నువ్వు కొత్త జీవితాన్ని ఆరంభించి మంచి పనులు చేసి ఈ అమ్మకి మంచి పేరు తెచ్చిపెట్టరా. నీ జీవితంలోకి ఎలాంటి అమ్మాయి ప్రవేశిస్తే మంచి జరుగుతుందో అలాంటి అమ్మాయి నేనే చూశాను. నువ్వు నాకు ఇచ్చిన చేయిని ఎక్కడికి చేర్చాలో అక్కడికే చేర్చాను. అది మెడలో వేసుకున్న అమ్మాయే నీ జీవితంలోకి ప్రవేశించబోతుంది. ఈ అమ్మ మాట కాదనకుండా ఆ అమ్మాయి చెప్పినట్టు వింటావనే అనుకుంటున్నాను. ఆ అమ్మాయి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ముందు 38వ మెట్టు మీద ఈ రోజు సాయంత్రం 5 గంటలకు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి చెప్పినట్లు చెయ్యి. ఇట్లు మీ అమ్మ సీతామహాలక్ష్మి. అబ్బా, 38వ మెట్టు మీద ఆ అమ్మాయి ఉంటుందని చెప్పింది. ఆ అమ్మాయిని ఎలా గుర్తించడం? స్టార్ట్. కౌంట్. 1 2 3 4 5 6 7. హలో, టైం ఎంత అయింది? వాచ్ లేదు, కనబడట్లా. లేదని చెప్పచ్చుగా, తిడతావేంటి? భలేవా అని అడిగాను రా బాబు. మళ్ళీ మొదలుకెళ్ళాలి. లాభం లేదు. 38 దేవుళ్ళని లెక్క పెట్టాల్సిందే. మాధవాయ, నారాయణాయ, కేశవాయ, వెంకటాయ, ఆంజనేయ, వీరాయ, సూరాయ, గోవింద. పిలిచారా? నిన్నెవడు పిలిచాడ్రా డాష్ గా? నా పేరే గోవింద. నా లెక్క కూడా గోవిందే. పోరా సోడా బుడ్డి, చెవులో పువ్వు ఒకటి. గోవింద గోవింద. ఇది కరెక్ట్ కాదు, ఇదే కరెక్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11. అబ్బాయి చూస్తే అందంగా ఉన్నాడు, 6 అడుగులు ఎత్తుంటాడు. ఆ దేవుడు చూపు లేకుండా చేశాడు. ఇదిగో నాయనా, జాగ్రత్త. ఆఖరికి నన్ను పిచ్చగాడ్లా చూస్తున్నారా? నా లెక్క, నా లెక్క. ఇంకా ఎవడు పిలిచినా ఆగేది లేదు. డైరెక్ట్ గా 38వ మెట్టు దగ్గర ఆగాల్సిందే. పరిగెత్తురా సూర్యం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 30 31 32 33 34 35 36 37. అరే మధులత, నువ్వు ఇక్కడేంటి? గుడికొచ్చాను. ఓహో. అదే ఏది? అదే మెల్లో గొలుసు నాది. అరే, రాత్రి అమ్మ సమాధి పైన పెట్టిన గొలుసు నాకు నచ్చిన అమ్మాయి. అంటే అమ్మ చెప్పిన అమ్మాయి నాకు నచ్చిన అమ్మాయే. అమ్మ నా మనసు అర్థం చేసుకుంది. అమ్మని అడిగితే పోలా? హలో, చెప్పింది ఆవిడ. అప్పుడప్పుడు వాడు రూపాయి బిళ్ళ ఎగరేసి
నా పర్మిషన్ అడుగుతూ ఉంటాడు అని. కావాలంటే ఆ కాయిన్ ఒక పక్క నా బొమ్మ ఉంటుందని కూడా చెప్పింది. ఎవరెవడా? మీ అమ్మ సీతామహాలక్ష్మి గారు. నీకెలా తెలుసు? మీ అమ్మగారే నా కల్లో కనిపించి నాకు చెప్పారు. నీ కల్లోకి వచ్చిందా? మ్మ్. నా గురించి ఏమైనా చెప్పిందా? నీ గురించి ఆవిడ దిగులు పడుతున్నారు. ఈ గొలుసు నాకు ఆవిడ ఇచ్చారు. నిన్నొక కొత్త సూర్యంలా చూడాలనుందిట. చెడ్డ పనులు చేయడం మానేమన్నారు. ఇక నుంచి అన్ని మంచి పనులే చేయమన్నారు. అవునే, అమ్మ రాసిందంతా చెప్తుందే. అంతేకాదు, నువ్వు మారి మంచివాడివై అన్ని మంచి పనులే చేస్తే తను నీతో మాట్లాడతానని కూడా చెప్పింది. నాకా చదువు లేదు. మంచి పనులు చేస్తే డబ్బులు ఎవరిస్తారు? నన్నిమ్మంది. చెడ్డ పనులు చేస్తే డబ్బులు వస్తున్నప్పుడు మంచి పనులు చేస్తే రావా? ఈ రోజు నుంచి నువ్వు మంచి లైఫ్ ని స్టార్ట్ చేయాలి. మంచిగా బ్రతకాలి. ఏ పని చేసినా 10 మంది మెచ్చుకునేలా చేయాలి. మంచేదో చెడేదో ఇన్నాళ్ళు తెలియకుండా బతికా. ఇప్పుడు ఎలాగా? ఇదిగో ఈ సెల్ ఉంచుకో. ఇందులో నా ఫోన్ నెంబర్ ఉంది. నువ్వు ఏ పని చేయాలనుకున్నా వెంటనే నాకు ఫోన్ చేయి. ఓకే, బాయ్. పంతులు గారు, ఇన్నాళ్ళు సూర్యాన్ని అమ్మ పేరుతో మోసం చేసి మీరు డబ్బులు తీసుకుంటూ వచ్చారు. ఇక నుంచి అలా మాయమాటలు చెప్పకుండా ఉండటం కోసం ఈ డబ్బు తీసుకోండి. వద్దమ్మా, మొరటోండే మార్చేసావు. నేను మారకపోతే అర్థం లేదు. నీ దగ్గరే ఉంచు. హలో సార్, నేను సత్యని మాట్లాడుతున్నా. ఎయిర్పోర్ట్ నుండి ఇప్పుడే బయలుదేరాను. నామినేషన్ వేయడానికి ఇంకా పావుగంటే టైం ఉంది సార్. మీరు త్వరగా రావాలి. టెక్నికల్ ప్రాబ్లం ఉందిరా. పొద్దు నుంచి విమానం ఢిల్లీలోనే ఆపేశారు. వేరే విమానంలో బయలుదేరి వచ్చాను. 10 నిమిషాలు ఆపలేవా? సార్ ఇంపాసిబుల్ సార్. అసెంబ్లీలో అపోజిషన్ వాళ్ళు, ప్రెస్ వాళ్ళు అందరూ ఉన్నారు సార్. టీవీ ఛానల్స్ అన్ని కవర్ చేస్తున్నాయి సార్. అల్లరవుతుంది సార్. సార్ మీరు త్వరగా ఇక్కడ ఉండాలి సార్, ప్లీజ్ సార్. సరే. కుడి పక్కకు తిప్పరా. సార్ అది నో ఎంట్రీ సార్. కుడి పక్కకు తిప్పరా. రూల్స్ రాసేవాళ్ళు, మనకి రూల్స్ ఏంట్రా? టైంకి వెళ్ళకపోతే నా రాజకీయ భవిష్యత్తు నాశనం అయిపోతుంది. ఓడిరా. ఈ రోజు నుంచి మంచి పనులు చేయమంది. మంచి పని అంటే ఏం చేయాలి? యాక్సిడెంట్ ఎప్పుడు చూడలేదా? ఒక్క క్షణంలో ఖాళీ చేయకపోతే కాల్చి పారేస్తాను. పెద్ద మనిషి అయి ఉండి యాక్సిడెంట్ చేస్తుంది కాక దబాయిస్తావే. హలో, చెప్పు సూర్య. మధు, ఇక్కడ ఒకడు 1 వేలో వచ్చేసి ఒక పాపను గుద్దేశాడు. ఎదురు తిరిగిన వాళ్ళని గన్ పెట్టి బెదిరిస్తున్నాడు. ఇప్పుడు నేను ఏం చేస్తే మంచి పని అవుద్ది? అది కూడా అడగాల? అతను డబ్బున్న వాడిలా ఉన్నాడు. డబ్బున్నా పేరున్నా ఏం పర్వాలేదు. తప్పు చేసిన వాడిని శిక్షించాల్సి. ఓకే. నేనెవరినో తెలుసా? కాబోయే పార్లమెంట్ మెంబర్ని. కానీ నువ్వు ఇప్పుడు ఒక పాపని యాక్సిడెంట్ చేసి పారిపోతున్న క్రిమినల్వి. నీలాంటి వాడు పార్లమెంట్ లో కూర్చుంటే రాజ్యాంగానికి యాక్సిడెంట్ అయిపోతురా. సార్, మీరు అసెంబ్లీకి వెళ్ళిపోండి. వీడి సంగతి మేం చూసుకుంటాం.
తప్పకోండి. ఎవరో ఈ పాప అన్యాయంగా గుద్దేశాడు. దుర్మార్గుడు, కాపాడు బాబు. ఇలా ఎలా కొట్టాడో గాని ఈ దెబ్బలు చూస్తుంటే చేత్తో కొట్టినట్లేదు, ఇనప రాడ్డుతో కొట్టినట్టు. యాక్సిడెంట్ జరిగిందని ప్రెస్కి చెప్పమను. అలాగే సార్. అమ్మాయికి లలిత కూడా. డాడీ ఏమైంది? ఏం అవ్వలేదండి, చిన్న యాక్సిడెంట్. 1 వీక్ లో రికవర్ అవుతారని డాక్టర్ చెప్పారు. డాడీ అమ్మా అమ్మా, మా బాబుకి యాక్సిడెంట్ అయిందట. పాప పేరు పేరు లక్ష్మి. ఇక్కడే జాయిన్ చేశారటమ్మా. చూపిస్తాను. ఆపరేషన్ జరుగుతుంది. మా పాప ఎక్కడుందమ్మా? అదిగో అతనే తీసుకొచ్చి జాయిన్ చేశాడు. బాబు నువ్వా? నీకేం అన్యాయం చేశావని మా జీవితాలతో ఆడుకుంటున్నావురా? మా సొంత ఇంట్లోంచి మమ్మల్ని గెంటేసి ఓ నీచుడి కాయలు అప్పగించావు కదరా. తల్లి తండ్రిని పోగొట్టుకున్న మా మనోరాలి కోసమేరా మేము బతుకున్నది. మా గుండెల్లో చిత్తు పెట్టావు కదరా. ఇంకా ఏం చెయ్యాలనుకుంటున్నావురా? ఎంతమంది కొంపలు ముంచాలనుకుంటున్నావు? ఏమయ్యా, ఆ పాపకు నువ్వు బంధువా? కాదు డాక్టర్, ఎవరో యాక్సిడెంట్ చేస్తే నేను తీసుకొచ్చాను. సమయానికి తీసుకొచ్చావు, లేకపోతే చచ్చిపోయింది. ఎనీవే, అమ్మాయి బంధువులు ఎవరు తెలుసుకోండి. అర్జెంట్ ఆపరేషన్ చేయాలి. 25,000 ఖర్చు అవుతుంది. డబ్బులు నేను కడతాను డాక్టర్. వెళ్ళి కౌంటర్లో కట్టేయండి. సరే. బాబు, ఇందాక ఆ ఇల్లు మీ సొంతం అన్నారు, అది నిజమా? మా పాప మీద ఒట్టు బాబు. వావ్ మధు, సెల్ చాలా బాగుంది. నెల రోజుల్లో ఎగ్జామ్స్ అయిపోతున్నాయి. ఆ తర్వాత ఏంటి? ఏముంది, ఎవడో ఒకరిని చేసుకుని ఆడవాల్సిందే. అవును మధు, నీ సంగతి ఏంటి? మౌనంగా మా డాడీ చూపించిన వాడిని పెళ్లి చేసుకోవటం. అంటే ఇది లవ్ మ్యారేజ్ కాదన్నమాట. సారీ, అలాంటివి నాకు నచ్చవు. చూడండి, నీకు నచ్చలేదు సరే, ఆ సెల్లో ఉన్న అబ్బాయి నాకు నచ్చాడు. నీ అభిప్రాయం ఏంటి? సడన్ గా నీ హీరో వస్తే ఏం చేస్తావే? ఏయ్, జోకులొద్దు. జోక్ కాదమ్మా, అటు చూడు. ఇది మనకు దొరకదే. దాని వాలకం చూస్తుంటే అతన్నే లేపుకుపోయేటట్టుంది. హే, ఏంటిలా సడన్ గా? నువ్వు చెప్పిన వాడిని చితగొట్టి ఆ పాపని హాస్పిటల్లో చేర్చా. మంచి పని చేసి వచ్చా కదా. నీ మొహం ఎలా వెలిగిపోతుందో చూడ్డానికి వచ్చా. కాదులే, నేను డబ్బులు ఇస్తానన్నాను కదా, వాటి కోసం వచ్చుంటాం. అమ్మ తోడు, అందుకు రాలేదు. నిన్ను చూడ్డానికి వచ్చా. ఎందుకు? ఏమో, జైలు దగ్గర చూసినప్పుడు నీ మొహం నచ్చింది. కొవ్వొత్తుల వెలుగుల్లో ఇంకా నచ్చింది. మెట్టల దగ్గర కనిపించినప్పుడు పూర్తిగా నచ్చింది. దీన్నే ప్రేమంటారు. ఏయ్, మిమ్మల్ని అర్థమైందా? సూర్యం అనే మాస్ అబ్బాయి మధులత అన్న క్లాస్ అమ్మాయితో ప్రేమలో పడ్డాడు. ఇంతగా ఇష్టపడ్డ నా కోసం మళ్ళీ మంచి పని ఎప్పుడు చేస్తావు? నువ్వు 20,000 ఇప్పుడే చేస్తా.